రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయినట్టుగానే మన జిల్లాలో ఉన్నటువంటి తాలూకాలన్నీ కూడా విభజన జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఎన్జీజీఓకి సంబంధించిన 14 తాలూకాలు ఉన్నవి. ఆ 14 తాలూకాలు మరి ఈ తాలూకా విభజనలో భాగంగా జిల్లాలు ఏర్పడిన కారణంగా ఈ 14 తాలూకాల్లో తిరుపతి జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా ఒకటి. ఈ రెండు జిల్లాలు ఆఫీస్ కార్యాలయాల్లో సిబ్బంది కానీ మరి అదేవిధంగా అన్ని అసోసియేషన్లు కూడా విడిపోవడం జరిగింది. అందులో భాగంగా మనకు సంబంధించిన 5 తాలూకాలు, తిరుపతికి సంబంధించిన 5 తాలూకాలు సతివేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, తిరుపతి, చంద్రగిరి ఈ 5 తాలూకాలు తిరుపతి జిల్లాలో విలీనం కావడం జరిగింది. మరి ఇంకో మిగిలిన 9 తాలూకాలకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఉంటే మరి అన్నమయ్య జిల్లా కూడా ఇంకొక జిల్లాగా ఏర్పడింది. ఆ అన్నమయ్య జిల్లాకి 3 తాలూకాలు అంటే మదనపల్లి, వాయల్పాడు, పీలేరు ఉన్న ఆ 3 తాలూకాలు కూడా అన్నమయ్య జిల్లాలో కలిపేయడం జరిగింది. ఇక మిగిలింది చిత్తూరు జిల్లాలో ఓన్లీ 6 తాలూకాలే. ఈ 6 తాలూకాలకి జిల్లా వేదికగా చిత్తూరు ఉన్నది. మరి నిన్న జరిగినటువంటి రాయచోటి పట్టణంలో పీలేరు అన్నమయ్య జిల్లాలో కలపడమైంది. పీలేరు, వాయిల్పాడు, మదనపల్లి. ఆ కార్యక్రమాన్ని మన రాష్ట్ర కార్యవర్గం హాజరై అక్కడి నుంచి ఈరోజు చిత్తూరు ప్రోగ్రాంకి వారు విచ్చేశారు. ఎన్జిఓ హోంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మనం ఏదైతే ఊహించామో గతంలో దాదాపుగా 5 సంవత్సరాలు మనం ఒక్క రూపాయి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా ఉద్యోగస్తులుగా చాలా బాధపడ్డాం. మరి అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 1.5 year అయింది. ఆ 1.5 year కూడా మనకి ఏదీ లేదని చెప్పేసి ఫైనాన్షియల్ బెనిఫిట్ మరి ఉద్యోగ వర్గంలో చాలా తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతున్న సందర్భంలో రాష్ట్ర నాయకత్వం ఎలా మారిందో అదేవిధంగా అసోసియేషన్లో కూడా రాష్ట్ర నాయకత్వం మార్పుల కారణంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన డైనమిక్ లీడర్, యంగ్ అండ్ ఎనర్జెటిక్, దీపావళి పండుగ ముందు రోజు డిఏజీఓని విడుదల చేయడమైంది. ఆ డిఏజీఓ విడుదల కావడానికి ముందుగా మంత్రివర్గ సమావేశం 14 సంఘాలతో సెక్రటరియట్లో మీటింగ్ 3-4 hours మంత్రివర్గ సమావేశంలో కొన్ని చర్చలు జరిగి 4 డిఏలు పెండింగ్ ఉంటే 1 డిఏని మంజూరు చేయడం జరిగింది. అంటే మంజూరు చేయడం కాదు, అక్కడ డిస్కషన్లో అదొకటి ఫైనలైజ్ చేస్తామని చెప్పి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అక్కడ ప్రస్తావన వచ్చింది. మరి అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగస్తుల్ని ప్రమోషన్స్ ఇచ్చేదానికి కూడా అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి అదే తరహాలో ఈ ఎన్జిఓ భవనాలకి ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పటి నుంచో బకాయిలు లక్షల రూపంలో కట్టాలని చెప్పి నోటీసులు జారీ అవుతుంటే అలాంటిది కూడా మినహాయింపు ఇవ్వడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మహిళలకి చైల్డ్ కేర్ లీవు 180 రోజులు శాంక్షన్ చేసి దానికి ఒక లిమిటేషన్ పెట్టారు. 18 years వరకు దాటితే అది ఎలిజిబిలిటీ లేదని చెప్పి గత ప్రభుత్వంలో చైల్డ్ కేర్ లీవ్కి నిబంధనలు పెట్టారు. మరి ఆ విషయం కూడా చర్చకు వచ్చి దాన్ని సడలిస్తూ సర్వీస్లో ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు అని చెప్పి మొన్న ఆ డిఏ చర్చల్లో అదొక భాగంగా దాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. మరి అన్నగారు వచ్చిన తర్వాత జనవరి 1, 2025 సాగరన్న గారు
జనరల్ సెక్రటరీగా పదవి బాధ్యత చేపట్టారు. మరి 1/6/2025 దాదాపు ఒక 4 months అయ్యింది రాష్ట్ర అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ 4 నెలల్లో పూర్తి అధికారాలు సాగరన్న గారి చేతికి రావడం, వచ్చిన ఈ 4 నెలల్లోనే ఈ డిఏ కోసం 4 డిఏలు పెండింగ్లో ఉంటే ఆ డిఏ కోసం గట్టిగా ప్రయత్నం చేసి మరి మంత్రివర్గ సంఘంలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో తర్వాత మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సంఘాలన్నీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పడం, ఈవినింగ్ మళ్ళీ సీఎం గారితో దాదాపు 2.5 గంట అక్కడ చర్చలు జరిగిన తర్వాత డిఏకి ఆమోదం తెలిపారు. ఆ డిఏ జీవో 60 అంతా కూడా రిటైర్ అయిన తర్వాత, లేదంటే విఆర్ఎస్లో వెళ్ళిన తర్వాత, లేదంటే చనిపోయిన తర్వాత ఆ అరియర్స్ అన్నీ కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. దానికి ఉద్యోగ సంఘాల్లో చాలా అసంతృప్తి ఏర్పడింది. అంటే ఈరోజు జరిగింది రేపేమో ఎవరికి గుర్తుంటుంది? ఈ అసంతృప్తితో మన రాష్ట్ర నాయకత్వం, ఎస్పెషలీ మన విద్యాసాగర్ అన్న గారు అదే రోజు దీపావళి పండుగ రోజు మనమంతా ఇళ్లలో దీపావళి పండుగ జరుపుకొని ఆనందంగా ఉంటే అన్నగారు ఆ పండుగ అంతా కూడా పక్కన పెట్టి సెక్రటరియట్కి వెళ్ళి ఆ జీవోని రివైజ్ చేయడం కూడా జరిగింది. స్వయాన ఆర్థిక ఉన్నతాధికారులతో చర్చించి ఆ జీవోలో ఆ యొక్క అంశాలన్నీ కూడా రివైజ్ చేస్తూ 3 కంతుల్లో వచ్చేటట్టుగా అరియర్స్ని ఆ జీవోని రివైజ్ చేసి